Hello friends, good morning to all. I am Srinivas. Welcome back to my channel. Friends, today I would like to teach you one more structure. Friends, చాలా సందర్భాల్లో చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేరు అంటాం. నెక్స్ట్ చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేరు. నెక్స్ట్ న్యూస్ చదివినంత మాత్రాన రిపోర్టర్స్ కాలేరు. మంచిగా మాట్లాడినంత మాత్రాన మంచోళ్ళు కారు, పాడిన వాళ్ళందరూ పాటగాళ్ళు గారు అని అంటాం. ఇటువంటి సెంటెన్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి ఫ్రెండ్స్? పాడిన వాళ్ళంతా పాటగాళ్ళు గారు అంటే పాడిన వాళ్ళందరూ మంచి సింగర్స్ కాలేరు అని అంటాం. చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేరు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇప్పుడు చూడండి, దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చెప్తున్నాను. ఫస్ట్, చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేరు అని అంటే those all who have educated those all who have educated అంటే చదువుకున్న వాళ్ళంతా can't become employees. Those all who have educated can't become employees అంటే చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేదు. పాట పాడిన వాళ్ళందరూ సింగర్స్ కాలేదు. లుక్ అట్ ద బోర్డ్. those all who have sung. those all who have sung అంటే పాడిన వారందరూ can't become singers. those all who have sung can't become singers అంటే పాట పాడిన వాళ్ళందరూ సింగర్స్ కాలేరు అని అంటాం. నెక్స్ట్, లుక్ అట్ ద బోర్డ్. ఆడిన వాళ్ళందరూ ప్లేయర్స్ కాలేరు. లుక్ అట్ ద బోర్డ్. those all who have played can't become players. ఆడిన వాళ్ళందరూ ఆటగాళ్ళు కాలేరు. నెక్స్ట్, ఆటగాళ్ళు కాలేరు. నెక్స్ట్, లుక్ అట్ ద బోర్డ్. నెక్స్ట్, మంచిగా మాట్లాడిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అని అంటాం. లుక్ అట్ ద బోర్డ్. those all who have talked good. those all who have talked good can't become good people. those all who have talked good can't become good people అంటే మంచిగా మాట్లాడిన వాళ్ళందరూ మంచివాళ్ళు కారు అని. మంచివాళ్ళు కారు. నెక్స్ట్, those all who have acted in film industry those all who have acted in film industry సినిమాలో నటించిన వారందరూ can't become popular. those all who have acted in film industry can't become popular అంటే సినిమాలో నటించిన వారందరూ ప్రసిద్ధిగాంచలేదు, లేకుంటే పాపులర్ అవ్వలేదు అని అంటాం. మై డియరెస్ట్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఏదైనా ఒకదాన్ని
దోస్ ఇలా మేము అనుకున్నాం అలా కాలేదు అని చెప్పేటప్పుడు దోస్ ఆల్ హూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాళ్ళంతా కాంట్ బికమ్ ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగస్తులు కాలేదు. నెక్స్ట్, దోస్ ఆల్ హూ హ్యావ్ సంగ్ కాంట్ బికమ్ సింగర్స్, కాంట్ బికమ్ సింగర్స్ అంటే పాడిన వారందరూ సింగర్స్ కాలేరు. నెక్స్ట్, దోస్ ఆల్ హూ హ్యావ్ ప్లేడ్ కాంట్ బికమ్ ప్లేయర్స్, ఆడిన వాళ్ళందరూ ప్లేయర్స్ కాలేరు. నెక్స్ట్, దోస్ ఆల్ హూ హ్యావ్ టాక్డ్ గుడ్ కాంట్ బికమ్ గుడ్ పీపుల్, మంచిగా మాట్లాడిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. నెక్స్ట్, దోస్ ఆల్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ కాంట్ బికమ్ పాపులర్ అంటే సినిమాలో నటించిన వాళ్ళందరూ పాపులర్ అవ్వలేదు. రేర్గా తిన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు కాలేదు. తిన్న వాళ్ళని దోస్ ఆల్ హూ హ్యావ్ ఈటెన్ ఫుడ్ కాంట్ బికమ్ గుడ్, కాంట్ బికమ్ బ్యాడ్ అంటే ఇలా చేసిన వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు, తిన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. వెళ్ళిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. దోస్ ఆల్ హూ హ్యావ్ గాన్ కాంట్ బికమ్ గుడ్ పీపుల్, కాంట్ బికమ్ గుడ్ పీపుల్. నెక్స్ట్, గ్రీటింగ్ చేసినంత మాత్రం చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఇటువంటి సందర్భాల్లో ఇది వాడాలి, దోస్ ఆల్ హూ హ్యావ్, దోస్ ఆల్ హూ హ్యావ్. ఫ్రెండ్స్, this advanced structure, please keep practicing. I'll teach you more and more. And further this, because I'm going to teach you grammar also, active voice, passive voice. I've taught active voice, passive voice, just I introduced only because I want to explain more. And gerunds and direct and indirect speech, I want to teach you more and more. Keep watching and subscribe to my channel. Thank you, friends.